3, 2, 1 గో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ శివ. ఈ వీడియోలో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడైతే లెన్ డేస్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. క్రిస్టియన్స్కి అయితే లెన్ డేస్ అనేది 40 రోజులు చాలా పవిత్రమైన రోజులు. ఇప్పుడు దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, చాలామంది క్రిస్టియన్స్ ఎవరైనా యేసు ప్రభువుని నమ్ముకున్నవారు, క్రిస్టియన్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ టైంలో ఏంటంటే నాగపట్నం వెలంగిని చర్చ్కి అయితే విజిట్ చేస్తారనమాట. వెలంగిని చర్చ్ అనేది మన తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్ర తెలంగాణ నుంచి చాలామంది వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళటం అనేది కొంతమందికి మాత్రమే తెలుసు. అంటే ఎలా వెళ్ళాలి ఏంటి అని కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఫ్యామిలీతో కొంతమంది వెళ్ళాలని మొక్కులు ఉంటాయి, వాళ్ళు మొక్కుంటారు. అట్లా ఏంటంటే వాళ్ళకి అక్కడ వెళ్ళడానికి సరైన గైడెన్స్ లేక ఉంటుంది అనమాట. యూట్యూబ్లో కూడా పెద్ద తెలుగు వీడియోస్ ఏం లేవు దాని గురించి. నేనైతే 3 years బ్యాక్ 2-3 years బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టాను. ఆ వీడియో వల్ల కొద్ది గొప్ప నాలెడ్జ్ కొంతమందికి తెలుసుకొని వెళ్ళారు. చాలామంది కామెంట్లు పెట్టారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఆటో వాళ్ళు కానీ, బస్సెస్, ప్రైవేట్ బస్సెస్ వాళ్ళు కానీ, హోటల్స్ వాళ్ళు కానీ స్కామ్ చేస్తూ ఉంటారు అనమాట. వాటన్ని గురించి అయితే నేనైతే వీడియో పెట్టాను. ఆ వీడియో వచ్చి నేను ఇక్కడ పైన లింక్ ఇస్తాను, లేకపోతే ఎండ్లో ఇస్తాను చూడండి. వెలంగిని హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే దాని గురించి కూడా వీడియో పెట్టాను. నా ఛానల్లో అత్యధికంగా వ్యూస్ వచ్చిన వీడియో అయితే అది. దాదాపు 1.7 lakhs వచ్చిందన్నమాట వ్యూస్. 1,06,000 ఎంత వచ్చింది, 1,00,000 పైనే వచ్చింది. ఈ మధ్య కొద్దిగా రీచ్ వచ్చింది. ఆ వీడియోను చూడాలనుకుంటే ఇక్కడ ఐ కార్డులు వేస్తాను, లేదంటే హ్యాండ్ స్క్రీన్లో పెడతాను. నా వీడియో ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను, ఆ లింక్లో అయితే చూడండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది అయితే వెలంగిని వెళ్ళడానికి రేపు ఈస్టర్కి కానీ గుడ్ ఫ్రైడేకి కానీ వెలంగిని వెళ్దామని టికెట్లు అయితే బుక్ చేసుకుంటారనమాట. అందుకని నేను కూడా యాక్చువల్లీ నేను వెళ్తున్నాను. నేను ఆల్రెడీ రాత్రి బుక్ చేస్తున్నాను. అంటే మీరు ఇక్కడ సేఫ్గా ఇబ్బంది పడకుండా వెళ్ళి రావడానికి ఏ టైంలో ఏ ట్రైన్ బుక్ చేసుకుంటే బాగుంటుందో నేను అది చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే మాదైతే గుంటూరు పక్కన విలేజ్ కాబట్టి నేను గుంటూరు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే ఫస్ట్ అయితే మీరు విజయవాడ వెళ్ళండి. కొంతమంది పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కుతారు. దాని అంత దరిద్రం ఏది ఉండదు. దాని పేరు పినాకిని కాదు, పిశాసి అని పెట్టవచ్చు అనమాట. మనం రిజర్వేషన్ చేయించుకున్నా కానీ మన సీట్లో వచ్చి వేరే వాళ్ళు కూర్చుంటారు, మన లెగవరు. సీటు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అసలు కనీసం ఫ్రీగా కొద్దిగా పొట్టడం వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది వచ్చింది. నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. అసలు ఆ ట్రైన్ అయితే మీరు స్కిప్ చేయండి. నేను రికమెండ్ చేసే ట్రైన్ అయితే కోరమండల్ ఎక్స్ప్రెస్ అనేది మనకి విజయవాడకి ఉదయం 10:20కి ఉండిద్ది అనమాట ప్రతిరోజు. ఆ ట్రైన్ వచ్చి ప్రతిరోజు ఉదయం 10:20కి అయితే విజయవాడలో స్టార్ట్ అయింది. కొద్దిగా 10:20 నుంచి 11 మధ్యలో ఏదో టైంలో అయితే వచ్చింది. ఆ ట్రైన్ అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. ఆ ట్రైన్కి వచ్చి ఈచ్ పర్సన్కి 295, ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 295 రూపీస్ ఉంటుంది. ఆ జిఎస్టీ సంథింగ్ ఏదైనా 300 పడిద్ది అనమాట. ఇది ఈచ్ 1 పర్సన్ సంగతి చెప్తున్నాను నేను. అది మీరు బయట బుక్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఫోన్లో ఐఆర్సిటీసీ ఉంటుంది, దాంట్లోనే బుక్ చేసుకోవచ్చు. లేదా కన్ఫర్మ్ టికెట్ అని ఒక యాప్ ఉంటుంది, దాంట్లోనే బుక్ చేసుకోవచ్చు. ఈచ్ 1 పర్సన్కి 300 ఉండిద్ది అనమాట. ఆ ట్రైన్ మీరు ఇక్కడ ఉదయం 10:30కి ట్రైన్, 10:30 నుంచి 11 మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. ఆ టైంలో కనుక మీరు ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్ వెళ్ళడానికి మీకు ఈవినింగ్ 5:20 to 6 మధ్యలో చెన్నై సెంట్రల్కి వెళ్ళిద్ది. చెన్నై సెంట్రల్గా ఆ టైంకి వెళ్ళిద్ది. అక్కడి నుంచి మీరు వెలంగిని వెళ్ళడానికి నాగపట్నం అనే ఒక రైల్వే స్టేషన్కి చేరుకోవాలి. దానికి చేరుకోవాలంటే ఏంటంటే ఇంకో స్టేషన్ మనకి చెన్నై సెంట్రల్ నుంచి ట్రైన్ ఉన్నదన్నమాట. అంటే చాలా కొంతమంది తెలుసు, తెలియని వాళ్ళకైతే నేను దీని గురించి చెప్తున్నాను. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, చెన్నై సెంట్రల్ స్టేషన్లో మనం దిగి పక్కనే ఒక 5 kilometers 3 kilometers ఉంటుంది చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నడుచుకుంటూ కూడా వెళ్ళవచ్చు. జస్ట్ బ్రిడ్జ్ దగ్గర లేదా ఆటో అన్న ఎక్కవచ్చు. అక్కడికి వెళ్తే అక్కడ నుంచి నాగపట్నం వెళ్ళడానికి ట్రైన్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ నుంచి లేదు. తాంబరం అనే ఒక స్టేషన్ నుంచి అయితే ఉంది. అది నాకు తెలియదు. నేను రాత్రి టికెట్స్ బుక్ చేస్తుంటే నాకు ఎగ్మోర్ స్టేషన్ కనపడలేదు. తాంబరం అని బుక్ అయింది. బై మిస్టేక్ తప్పు బుక్ చేశానని చెప్పి నేను క్యాన్సిల్ చేశాను టికెట్. క్యాన్సిల్ చేయడం వల్ల 5 టికెట్లు క్యాన్సిల్ చేయడం వల్ల నాకు ఒక 200 ఇదైపోయింది అనమాట, మైనస్ పడింది. నో ప్రాబ్లం. అందుకే ఈ తప్పు మీరు చేయకూడదని చెప్తున్నాను. మీరు తాంబరం అనే విలేజ్ నుంచి అయితే తాంబరం అనే రైల్వే స్టేషన్ నుంచి అక్కడి నుంచి అయితే బుక్ చేసుకోండి. ఎగ్మోర్ నుంచి ట్రైన్ అయితే లేదు. మరి ఎందుకు లేదో నాకైతే తెలియదు. ఎగ్మోర్ నుంచి ట్రైన్ అయితే లేదు. తాంబరం నుంచి నాగపట్నానికి ఈచ్ 1 పర్సన్కి 220 రూపాయలు అవుతుంది టికెట్. 220. దయచేసి ఇదంతా మీరు ముందుగానే బుక్ చేసుకోమని చెప్తున్నానంటే చాలా లాంగ్ అనమాట. మనం ఉదయం 10:30కి ఎక్కి సాయంత్రం 6 గంటలకు దిగుతున్నామంటే దగ్గర 8 hours జర్నీ మనం రిజర్వేషన్ లేకుండా
రిజర్వేషన్ లేకుండా జనరల్లో వెళ్ళలేం. అది రిజర్వేషన్ కూడా నేను చెప్పేది మొత్తం స్లీపర్ కాబట్టి ఇంత రేట్లు ఉన్నాయి. స్లీపరే చెప్తుంది. ఎందుకంటే విజయవాడలో ట్రైన్ ఎక్కండి, ప్రశాంతంగా పడుకోండి, చెన్నై సెంటర్లో దిగండి, అక్కడి నుంచి తాంబరం రైల్వే స్టేషన్కి వెళ్ళండి, ట్రైన్ ఎక్కండి, పడుకోండి, నాగపట్నంలో దిగండి. అంతేగాని ఆ ఇరుక్కొని రిజర్వేషన్ అన్న సిట్టింగ్లో వెళ్ళడం కూడా అంత లాంగ్ అంత ఇది ఉంటుంది అనమాట. ప్రశాంతంగా పడుకొని వెళ్ళొచ్చు. పడుకుంటే పడుకో, కూర్చుంటే కూర్చో. దానికి దీనికి ఒక 80 నుంచి 100 రూపాయల లోపు డిఫరెంట్ ఉంది. పెద్ద ఎక్కువ డిఫరెంట్ అయితే లేదు. నేనైతే రికమెండ్ చేస్తుంది ఈ రౌండ్ ట్రిప్ విజయవాడ నుంచి చెన్నై తాంబరం నుంచి వెలంగిని నుంచి మళ్ళీ తాంబరం నుంచి మళ్ళీ విజయవాడ మొత్తం రౌండ్ ట్రిప్ వచ్చి నేను మొత్తం స్లీపరే బుక్ చేశాను. మొత్తం స్లీపర్ బుక్ చేస్తే ఈచ్ వన్ పర్సన్కి 1300. ఓన్లీ ట్రైన్ టికెట్స్ 1300 అయినాయి అనమాట. ఓకే, ఓన్లీ ట్రైన్ టికెట్స్ 1300 మాత్రమే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు తాంబరం రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుంచి వెలంగిని 420 to 440 మధ్యలో దిగుతారు. ఇక్కడే మీరు ఒక చిన్న లాజిక్ చెప్తున్నాను కదండి. అక్కడ ఏంటంటే ఆ టైంలో ఆటోస్ ఉండవు అనమాట. మినీ బస్సెస్ ఉంటాయి, ప్రైవేట్ బస్సులు, మినీ బస్సులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, మన 2-3 ఉంటే వాళ్ళు రారు. వాళ్ళు ఆల్రెడీ ఒక గ్రూప్, ఒక 10-20 మంది వచ్చిన గ్రూప్తో ఒక 3000కో 2000కో అని వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుకొని వెళ్తారు. మన కంగారు పడి ఏమో అంత భయపడే పని ఏం లేదు. ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ స్టేషన్లో కూర్చోండి, 5 అయింది. లేదా కొన్ని ప్రైవేట్ క్యాబ్స్, టాటా మ్యాజిక్ లాంటివి వస్తాయి, ఏదో ఓమిని వ్యాన్స్ లాంటివి వస్తాయి. వాళ్ళు పర్ హెడ్ అంతా 50 నుంచి 100 రూపాయలు డిమాండ్ చేస్తారు. ఆ టైంలో ఏంటంటే మనం మామూలుగా బ్యాచిలర్ లాగా యూత్ వెళ్తే, మగవాళ్ళు వెళ్తే ఒక లెక్కలో ఉంటుంది. లేడీస్తో వెళ్తే ఏంటంటే అంత జర్నీ చేసిన తర్వాత మనం తొందరగా వెళ్ళిపోవాలి అన్న లెక్కలోనే ఉంటాం కాబట్టి ఏదో ఒకటి ఎక్కేసి వెళ్ళిపోతాం. మ్యాటర్ ఏంటంటే మీరు అంత కంగారు పడకుండా రైల్వే స్టేషన్లోనే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి. గవర్నమెంట్ బస్సు వచ్చింది మనకు. ఆర్టీసీ ఎలానో అక్కడ ఏదో తమిళనాడు టీసీ ఒకటి ఉంది కదా, అది వచ్చింది. దానికి జస్ట్ 15 రూపాయలు అయితే మీరు వెళ్ళి నాగపట్నంలో దిగుతారు. నాగపట్నంలో దిగి అక్కడ నుంచి చర్చి దగ్గరికి, అంటే ప్రైవేట్ బస్సులు అయితే చర్చి ఎదురుకి వెళ్తాయి. ప్రైవేట్ బస్సులు అయితే చర్చి ఎదురు, గవర్నమెంట్ బస్సులు అయితే మరి నేను ఎప్పుడు ఎక్కలేదు ఆ బస్సు, అది నాకు తెలియదు. అదైతే కొద్దిగా యువతలు దిగింది, పెద్ద దూరం కాదు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేదా ఆటో ఎక్కినా కానీ పర్ హెడ్ 10 రూపాయలు తీసుకుంటారు అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రూమ్ ఏది తీసుకోవాలో నేను చెప్తాను. అక్కడ కనీసం నాకు తెలిసి ఒక 400-500 లాడ్జెస్ ఉంటాయి అన్నమాట. మొత్తం ఊరంతా లాడ్జ్లే, ఊరు మొత్తం లాడ్జ్లే, హోటల్సే. అక్కడ మనిషిని బట్టి పీకుతారు. అందులో వీళ్ళు మన స్టేట్ కాదు, మన తెలుగు వాళ్ళు, వీళ్ళు మన తమిళియన్స్ కాదు, మన తెలుగు వాళ్ళు, లేకపోతే ఇంకా వేళ్ళు అనుకుంటే ఇంకా బీభత్సంగా లాగేస్తారనమాట. అందుకని నేను రికమెండ్ చేసేది అంటే సందానమ్మ లాడ్జ్, ద బెస్ట్ లాడ్జ్. అంటే మీరు ఒక అప్పర్ అండ్ లోయర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను చెప్తున్నాను. చాలా బెస్ట్ చీప్ క్వాలిటీలో. అంటే అది మనం అనుకున్నట్టుగా లగ్జరియస్ లాడ్జ్ అయితే కాదు, నేనైతే అది రికమెండ్ చేయను. లగ్జరీ రోజుకి 5-6 వేలు ఉంటుంది. ఇది అయితే సీజన్లో మ్యాక్సిమం రూమ్కి 1000 రూపాయలు. నువ్వు అక్కడ నువ్వు 10 మంది ఉండు, సంబంధం లేదు, రూమ్కి 1000 రూపాయలు. నేను చెప్పేదంటే ఒక గ్రూప్ ఆఫ్ బ్యాచ్గా వెళ్ళి, ఒక ఫ్యామిలీ, ఒక 7-8 మంది ఫ్యామిలీ ఉంటారు, అలాంటి వాళ్ళు వెళ్ళండి. సింగిల్గా వచ్చే వాళ్ళకైతే నేనైతే ఆ రూమ్ అయితే రికమెండ్ చేయను. మీరు చర్చికి సంబంధించిన రూమ్స్ ఉంటాయి, 300కో 400కో వస్తాయి, అటుకి వెళ్ళండి. అవి ఏంటంటే అంత ఫెసిలిటీ ఉండవు, అంత ఫ్రీడమ్గా ఉండవు అదనమాట. అక్కడ దాకా వెళ్ళేది ఎందుకంటే కొద్దిగా భక్తికి రక్తికి అన్నిటికి ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను. చర్చ్ రూమ్లో అయితే అంత ఫ్రీడమ్ ఉంది, ఎక్కడో చోవ్వరు ఉంటాయి అనమాట. అవైతే నేను ఇప్పుడు వెళ్ళాను. నేను చెప్పిన లాడ్జి అయితే సందానమ్మ లాడ్జి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇస్తాను. వాళ్ళ లాడ్జిలో ఎలా ఉందో ఫొటోస్ కూడా పక్కన వేస్తాను. ఈ పక్కన డిస్ప్లే ట్రై చేస్తాను, చూడండి. ఆ ఫొటోస్ కూడా చూడండి. కింద వాళ్ళ లాడ్జి పేరు, ఆ లాడ్జి మొబైల్ నెంబర్ వేస్తాను. ఆ లాడ్జి హోటల్ ఎక్కడ ఉంటుందంటే ఇట్లా చర్చ్ ఉంటుంది, చర్చ్ ఆపోజిట్లో బీచ్ రోడ్డు ఉంటుంది. ఈ బీచ్కి చర్చికి మధ్యలో హోటల్ ఉంటుంది. జస్ట్ మీరు హోటల్ నుంచి ఇలా బయటకు వచ్చి ఒక 100 మీటర్ల ముందుకు వెళ్తే చర్చి వచ్చింది. ఇటు ఆపోజిట్లో ఒక 200 మీటర్ల ముందుకు వెళ్తే బీచ్ వచ్చింది. ఒక 50 మీటర్లు ఇటు వెళ్తే మార్కెట్ వచ్చింది. అన్నీ అసలు మిడిల్లో ఉంటుంది అనమాట. జస్ట్ ఒక 10 మీటర్ల ముందుకు వెళ్తే అంగళ్ళు ఇవి ఉంటాయి కదా, షాప్స్ ఉంటాయి, కటింగ్ షాప్స్ అని, ఈ బొమ్మలు అమ్మేవి, అవి ఇవి చిన్నపిల్లలు తిరణాల్లా జరుగుతూ ఉంటుంది. అంతా అదే రోడ్లో చాలా నీట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, చీప్ అండ్ బెస్ట్లో. నేనైతే సందానమ్మ లాడ్జి. ఇక్కడ ఆల్రెడీ ఫోటోలు డిస్ప్లే అవుతుంటే చూడండి. ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. కాకపోతే నేను అతనితో మాట్లాడాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత నా యూట్యూబ్ ఛానల్ చూపండి. ఈ యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చానని చెప్పండి. వాళ్ళకి
తమిళియన్స్ ఇంగ్లీష్లో మాట్లాడతారు, కొద్దిగా హిందీలో మాట్లాడతారు. కానీ మనం తెలుగులో చెప్పిన వాళ్ళకి అర్థమైద్ది. వాళ్ళు కూడా చెప్పింది ఆల్మోస్ట్ మీకు అర్థమైద్ది. లేదంటే తెలుసుకుని మనకు గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది కదా, గూగుల్ తల్లి. నేను కూడా ఆ గూగుల్ తల్లితోనే తనతో మాట్లాడాను అనమాట. గూగుల్లోకి వెళ్ళి మాట్లాడేసి అదైతే మీరు సెట్ చేసుకోండి. మీరు ఈ వీడియో ఇప్పుడు చూస్తే మీరు ఇప్పుడే తనకి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అవి నా ఈ వీడియో ఉంది కదా, నా ఈ వీడియో అయితే మీరు తనకి లింక్ పెట్టేసి నేను ఈ వీడియో చూశాను, మాకు డిస్కౌంట్ ఇవ్వండి అని అడగండి, ఖచ్చితంగా అయితే ఇస్తారు. ఇదనమాట. అక్కడికి వెళ్ళి ఎవరైతే తెలియక డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. నేనైతే చాలా తక్కువలో నా వీడియో అయితే నేను ఎండ్లో పెడతాను, కింద లింక్ ఇస్తాను. చీప్ అండ్ బెస్ట్లో తక్కువలో చేసాం. మీకు చెప్తే నంబరు ఇప్పుడు నేను చెప్పే లాడ్జ్ ఒక 4 years బ్యాక్ నేను 600కి 10 మంది ఉన్నాం. అర్థం చేసుకోండి, మనిషికి 45 రూపాయలు కూడా పడాలి రోజుకి. అదనమాట. నేను ఆ ఫొటోస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను, లాస్ట్లో చూడండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన క్రిస్టియన్ సహోదరులకి ఎవరికన్నా ఈ వీడియో పంపించండి, వెలంగిని వెళ్ళాలనుకున్న వాళ్ళకి. ఇంకా వెలంగిని వీడియోస్ వస్తాయి అనమాట. ఈ 40 daysలో నేను ఈస్టర్కి, గుడ్ ఫ్రైడే కల్లా వెలంగినిలో ఉంటాను. ఎవరైనా మీలో ఈ వీడియో చూసిన వాళ్ళు వెలంగిని వస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. లేదా ఇదే నా యూట్యూబ్ ఛానల్ పేరు ఏదైతే ఉందో అదే పేరు ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చింది. అక్కడ నుంచి మీరు నా మెసేజ్ పెట్టిన డైరెక్ట్గా చూస్తాను, లేదా కాల్ చేయండి. లేదా ఆ టైంలో మీరు అక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళు మెసేజ్ పెట్టండి, మీ నెంబర్ పెట్టండి, లేదా నా నెంబర్ పెడతాను కన్నా నేను సిద్ధమే. ఎందుకంటే నేను పెద్ద సెలబ్రిటీని కాదు, తక్కువ అది నా ముఖం ఎవరు తెలియదు కాబట్టి ఇబ్బంది లేదు. అదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియో వేరే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.